గత ప్రభుత్వం వీటీపీఎస్ మెయింటెనెన్స్ కి ఒక్క రూపాయి కేటాయించలేదని మైలవరం ఎమ్మెల్యే వసంతకృష్ణ అన్నారు. అందుకే వీటీపీఎస్ నుంచి అత్యధికంగా కాలుష్యం వస్తోందని అన్నారు. కూటమి ప్రభుత్వంలో విడుదలైన నిధులతో మరమ్మతులు పూర్తయితే వీటీపీఎస్ కాలుష్యం తగ్గుతుందని తెలిపారు. వీటీపీఎస్ కాలుష్యం వల్ల క్యాన్సర్, చర్మ వ్యాధులతో స్థానికులకు ఇబ్బంది పడుతున్నారని ఎమ్మెల్యే వసంతకృష్ణ అన్నారు. వీటీపీఎస్ గతంలో ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులు తీసుకొని ఏషియాలోని అత్యుత్తమ పనితీరు కనబరిచిన వీటీపీఎస్ 45 సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఈ రోజున ఏంటంటే గడిచిన 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా కాలంలో దురదృష్టవశాత్తు ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి కూడా మెయింటెనెన్స్ కి నిధులు కేటాయించక ఈ ఇబ్రహీంపట్నం, కొండపల్లి పరిసర ప్రాంతాలు మొత్తం రావాల్సిన దానికంటే స్వల్పంగా ఎక్కువ వస్తుందని మంత్రి గారు చెప్పారు. అధ్యక్ష, మేము రోజు అక్కడే ఉంటాం, ప్రతిరోజు నేను అక్కడే తిరుగుతాను. కొన్ని వందల రెట్లు ఎక్కువ పొల్యూషన్ వస్తూ ఉంది అక్కడ. ఎందుకంటే కాలం చెల్లిపోయింది. ఇప్పుడు 45 సంవత్సరాలు అయింది. మొదటి 3 దేశాలకు సంబంధించిన 1260 మెగావాట్లు స్థాపించి కేంద్ర ప్రభుత్వ నియమావళి ప్రకారం పొడిగించగా 2025 సంవత్సరం చివర దాని కాల వ్యవధి ముగిసిపోయింది 6 యూనిట్లకి. కానీ ఇటీవల కాలం కేంద్ర ప్రభుత్వం మళ్ళీ ఇంకొక 5 సంవత్సరాలకి పొడిగింపించింది. ఇది యూనిట్లు మూసేస్తాం కదా అని చెప్పి మెయింటెనెన్స్ పూర్తిగా మానేశారు. అదృష్టం ఏంటంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 119 కోట్ల రూపాయలతో మెయింటెనెన్స్ కోసం లోపల సైలోలు కావచ్చు, పైప్ లైన్లు కావచ్చు, వీటికి నిధులు కేటాయించడం సంతోషకరం. అధ్యక్ష, ఈ 119 కోట్లలో అది నిదానంగా పనులు జరుగుతూ ఉన్నాయి. నాకున్న సమాచారం మేరకు ఇప్పుడు దాదాపుగా 50 కోట్ల రూపాయల పనే జరిగింది. ఇంకా 70 కోట్ల రూపాయల దగ్గర పని జరిగితే తప్పితే ఆ పొల్యూషన్ అనేది కొంతవరకు అదుపులోకి రాదు. దీనివల్ల స్థానికులకి చర్మ రోగాలు, క్యాన్సర్లు, ఊపిరితిత్తుల సమస్యలు మా ప్రాంతంలో అత్యధికంగా ఇవన్నీ ప్రబలినాయి. 7 ఎఫెక్టెడ్ విలేజెస్ ఉన్నాయి. దానికి అనుకో ఎట్టి పరిస్థితుల్లో 3 సంవత్సరాలకి 12 కోట్లకి జెన్కో వాళ్ళు టెండర్లు పిలవడం జరిగింది. అధ్యక్ష, దాంట్లో బూడిద చెరువుకి పిలిచిన టెండరు 2,80,00,000. కేవలం నేను దాని గురించే మాట్లాడుతా ఉన్నా. 9 కోట్ల రూపాయలు ఏమైతే ఉందో అది లోపల ఎప్పుడు సిమెంట్ ఫ్యాక్టరీలకు ఇస్తారో వాళ్ళకే ఇచ్చుకోమనండి. కానీ బూడిద చెరువులోంచి ఇచ్చేది కనుక వాళ్ళ పొట్ట కొడితే మనకి ఇది రాజకీయంగా కావచ్చు, స్థానికంగా కావచ్చు తీవ్రమైన పరిణామాలు జరుగుతాయి. అధ్యక్ష.